ఆవరణరహితత్వంతో జీవేశ్వర భావమును వదిలి స్వస్వరూపమాత్ర నిర్వికార చైతన్యమును ఛేదనమనర్పవలైను. నిర్వికార నిర్దేహ బోధమవాప్య సర్వకాల సర్వావస్థేషు అహం పదార్థరహితం వ్యాపారం కుర్యాత్. అహం బ్రహ్మేతి భావం విసృజ్య అహం రహిత నిష్ఠో భవ. నిర్వికారమును నిర్దేహమును అగు బోధన పొంది సర్వకాల సర్వావస్థలయందు అహం పదార్థరహిత వ్యాపారమును చేయవలెను. అహం బ్రహ్మమును భావమును వదలి అహం రహిత నిష్ఠుడవు కమ్ము. మూలాభావమిదం జ్ఞాతుం న శరీరం న కిమస్తి ఇతి మంత్రం సదా జపేత్. మూలము లేని దీని తెలియుటకు శరీరము లేదు, ఏమీ లేదు అను మంత్రము సర్వదా జపింపవలెను. అహమన్నం సదా నాదమితి బ్రహ్మవేదినం అహమన్నమహం నాస్తి ఇది నిశ్చయమేవ హి. అహమన్నమనడి సదానాదమే బ్రహ్మను తెలుసుకొనుట, నేనే అన్నమన్నా నేనే లేకపోవుటయే నిశ్చయము. న ప్రకృతి న పురుషో న కూటస్థః న చాత్మా నిత్యోహం పూర్ణో నిర్వికారో నిరాఖ్యః. నిరాకాశమివాత్మానం తూష్ణీభూతం స్థితః సదా. నేను ప్రకృతిని గాను, పురుషును గాను, కూటస్థుడను గాను, ఆత్మను గాను, నేను నిత్యుడను, పూర్ణుడను, నిర్వికారుడను, నామము లేనివాడను, నిరాకాశం వలె నేను తూష్ణీభూతముగు ఆత్మగా ఎప్పటికీ ఉన్నవాడను. మోహ కామాది సంబంధ మహం బ్రహ్మేతి భావనం నిగమాగమ శాస్త్రాణి ఉచ్ఛిష్టమివి తత్యజ. మోహ కామాది సంబంధమును అహం బ్రహ్మయను భావమును నిగమాగమ శాస్త్రములను ఉచ్ఛిష్టం వలె విడిచిపుచ్చుము. జ్ఞాన మధ్యే జగన్నాస్తి పూర్ణమధ్యే జగన్నహి నహి జ్ఞానాదికం సర్వం జ్ఞానమాత్మస్వరూపకం. జ్ఞాన మధ్యమున జగము లేదు, పూర్ణ మధ్యమును కూడా జగము లేదు. సర్వము జ్ఞానాదికము కాదు, జ్ఞానము ఆత్మస్వరూపకము. జ్ఞానం నాస్తి నిశ్శంకం విరామో యత్ర చాస్తి చేత్. దృష్టి సత్రైవ నిశ్చిత్య నిర్వికార స్థితిర్భవ. జ్ఞానము లేదనట నిస్సంశయము. ఎచ్చట విరామముండునో అచ్చట దృష్టిని గుడ్చి నిర్వికార స్థితి నందుము. సర్వాంతస్థం శివం ధ్యాత్వా సర్వభావాన్ విసర్జయేత్. జ్ఞానమంతర్బహిర్యాత్వా జ్ఞాతృజ్ఞానం పరిత్యజ. సర్వాంతస్థుడగు శివుని ధ్యానించి సర్వభావముల విడుము. జ్ఞానమును అంతర్బాహ్యముల ధ్యానించి జ్ఞాతృజ్ఞానము విడుము. షడ్భూతరహితం పూర్ణం అష్టావరణవర్జితం షడ్వర్గరహితం పూర్ణం షడ్కోశరహితం సదా. రాత్రులయందు షడ్కోశరహితం సదా. పూర్ణము షడ్భూతరహితమైనది, అష్టావరణరహితమైనది, షడ్వర్గరహితమైనది, షడ్కోశరహితమైనది. జ్ఞానం త్యక్త్వా జగత్యక్త్వా ఆత్మానం త్యజ సంతతం. పురుష ప్రకృతిర్నాస్తి ఏకం నాస్తి ద్వయం నహి. జ్ఞానమును విడిచియు జగమును విడిచియు ఆత్మను విడువుము. పురుషుడును లేడు, ప్రకృతియు లేదు, ఒకటియు లేదు, రెండును లేదు. బాహ్యాభ్యంతరం నాస్తి సత్యం సత్యమహర్నిశం. కర్తృకారణహీనోయ మనుత్పన్నమిదం జగత్. బాహ్యము లేదు, అభ్యంతరము లేదు, ఇది ముమ్మాటికి సర్వవేళలా సత్యము. ఈ పరమాత్మ కర్తృకారణహీనము. నరశృంగేణ చాకాశం విద్యతే జగదస్తి చ. అజాగళస్తనే క్షీరం జాయతే జగదస్తి చ. పరమాత్మ యందు అంటే పరిపూర్ణమనందు అనుత్పన్నమగు ఈ జగత్తు నరశృంగముచే ఆకాశం భేదించుట వంటిదై ఉన్నది. మరియు మేక మెడచంటి యందు పాలు గలిగినచో ఈ జగము కూడా ఉండవచ్చును. సునక సుఖ వాక్యస్య వదేచ జగదస్తి చ.
సూర్యచంద్ర ప్రకాశేన భాసతే జగతస్థితః. కుక్క చిలుక పలుకులు పలికిన జగత్తుండును. సూర్యుడు చంద్రకాంతితో ప్రకాశించిన జగత్తుండును. ఔదుంబరే భవేత్ పుష్పం జాయతే జగతస్థితం. చందనే పుష్పమాగ్రాణం సంతోషాప్యస్తి చేజ్జగం. అత్తి చెట్టునందు పుష్పము కలిగిన జగత్తు యొక్క యునికి ఉండును. చందన పుష్పం ఆగ్రాణించిన సంతోషమున్నచో జగముండును. రవిరభ్యుదితే రాత్రౌ చంద్రో మధ్యాహ్నమస్తివ. తదైవ సత్యవద్భాతి ద్రష్టాదృక్చ జగస్థితిః. జగస్థితిః. రాత్రుల యందు సూర్యుడు ఉదయించినను మధ్యాహ్నమందు చంద్రుడు ప్రకాశించినను జగముండును. పాషాణాత్ పీతవసనం భవేత్ సత్యం భవిష్యతి. పాషాణాజ్జాయతే పద్మం జగత్ సత్యం భవిష్యతి. రాతి నుండి పట్టు వస్త్రము కలిగిన జగత్తు సత్యము కాగలదు. పాషాణం వలన పద్మము కలిగిన జగముండును. సూర్యే తద్యాం తమస్యైవ జగత్ సత్యం భవిష్యతి. ఇక్షోః ఫలం భవేద్ ద్రష్టుం జగత్ సత్యం భవిష్యతి. సూర్నియందు చీకటి తథ్యమైన జగత్తుండును. చెరకునకు పండు కలిగిన జగత్తుండును. చంద్రో సూర్య ప్రకాశేన భాసతే జగతస్తి చ. గగనాంబుజమస్యైవ జగత్ సత్యం భవిష్యతి. చంద్రుడు సూర్యుని వలె ప్రకాశించిన జగత్తుండును. ఆకాశమునందు పద్మము పుష్పించిన జగత్తు ఉండును. మత్స్యపాదం భవేద్ ద్రష్టుం జగద్ద్రష్టుం భవిష్యతి. కుక్కుట్యాంచ స్తనే క్షీరం జాయతే జగతస్థితః. చేపలకు కాళ్ళు కనిపించినను కోడిపెట్ట స్తనముల పాలుండినను జగత్తుండును. భేదాభేదద్వయం నాస్తి క్షరమక్షరగం న చ. మాయా తత్కారణం నాస్తి సత్యం సత్యం పునః పునః. భేదాభేదములు క్షరాక్షరములు మాయయు దాని కారణమును లేవు. ఇది మాటి మాటికి నిజము. గురు శిష్యద్వయం నాస్తి ఉపదేశః కథం భవేత్. ద్వైతాద్వైతం సదా నాస్తి ద్వంద్వహీనం కథం భవేత్. గురు శిష్యులు లేరు, ఉపదేశం ఎట్లు కలుగును? ద్వైతాద్వైతములే లేవు, ద్వంద్వహీనం ఎట్లగును? స్తుతి నిందాద్వయం నాస్తి అహంకారం కథం భవేత్. భూతం భవ్యం ద్వయం నాస్తి చిజ్జడస్య కథం భవేత్. స్తుతి నిందలు లేవు, అహంకారం ఎట్లుండును? భూత భవిష్యత్తులు లేవు, జడమునకు చిత్తెట్లు కలుగును? దృగ్ద్రష్టాచ ద్వయం నాస్తి నాస్తి జ్ఞప్తి కథం భవేత్. కర్తృకారణహీనోపి జగత్ సత్యం కథం భవేత్. దృక్కును ద్రష్టయు రెండును లేని ఎప్పుడు జ్ఞప్తి ఎట్లుండును? కర్తృకారణములే లేవు, జగత్ ఎట్లుండును? దృక్కును ద్రష్టయు రెండు లేని ఎప్పుడు జ్ఞప్తి ఎట్లుండును? కర్తృకారణములే లేవు, జగత్ ఎట్లగును? ఉపాధిద్వయగం నాస్తి జీవ బ్రహ్మ కుతో భవేత్. కిం బధ్నామి చ కిం త్యక్త్వా కిం గృష్ణామి కరోతి కిం. ఉపాధి ద్వయం లేదు, జీవబ్రహ్మములు ఎట్లు కలుగును? దేనిని బంధింతుము, దేనిని విడిచి దేనిని గ్రహింతుము, దేనిని చేయుదుము? కిం శృణోమి చ కిం దృష్ట్వా క్వ గచ్ఛామి త్వమస్తివా. బ్రహ్మేణ భాసతే సర్వం బ్రహ్మమాయా ద్వయం నహి. దేనిని వినేదము, దేనిని చూచి ఎక్కడికి వెళ్ళేదము? నీ ఉంటివా సర్వము బ్రహ్మచే భాషించును. బ్రహ్మయు మాయయు రెండు లేనివి. విద్యాద్వయం నాస్తి నాస్తి సాక్షి విధీయతే. పుణ్యపాపద్వయం నాస్తి బంధమోక్షద్వయం నహి. విద్యలు రెండును లేవు, సాక్షియు లేదు, పుణ్యపాపములు లేవు, బంధమోక్షద్వయం లేదు. శూన్యద్వయం నాస్తి పూర్ణాత్ పూర్ణం తథా నహి. పూర్ణశూన్యద్వయం నాస్తి యః పూర్ణమచలం సదా. శూన్యములను పూర్ణము కంటే పూర్ణమును, పూర్ణము శూన్యములను లేనేలేవు. ఏది పూర్ణమో అది ఏ అచలము. ఏది పూర్ణమో అది ఏ అచలము. ఏది పూర్ణమో
అది ఏ అచలము. ఏతశ్రవణ మాత్రేణ సర్వసిద్ధికరం భవేత్. పరమే వ్యోమం ప్రతిష్ఠిత మితి వేదాంత ప్రతిష్టతి. దీనిని విన్న మాత్రముననే సర్వసిద్ధులు కలుగును. పరమాకాశమున వాని జీవితము సుప్రతిష్ఠితమగును అని వేద ప్రతిపాదితము. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వసార పూర్ణోపనిషత్తు సమాప్త. సర్వసార పూర్ణోపనిషత్తు ప్రారంభ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అత వైకుంఠో నీలకంఠం ప్రణమ్య స్వామిన్ సర్వలోకైకనాథ బ్రహ్మైవాహం భ్రాంతినాశం కురుష్వ ఈశ ఏతద్వ్యాపో వ్యాపరాత్ పరం పూర్ణముపైతి నాథో విష్ణోర్భక్త్యా సమాదరాత్. పంచవక్త్ర ఉవాచ. ఇది పూర్ణము, ఇది పూర్ణము. పూర్ణమున కంటే పూర్ణమే చెప్పబడుతున్నది. పూర్ణము యొక్క పూర్ణము గ్రహించి పూర్ణమే మిగులుచున్నది. విష్ణువు నీలకంఠునికి నమస్కరించి, ఓ స్వామి, సకల లోకనాథ, బ్రహ్మైవాహమను భ్రాంతిని నాశనము చేయుము. పరమేశ్వర, ఈ బ్రహ్మైవాహమను భ్రాంతిని పోనాడి పరాత్పరమైన పరిపూర్ణతను పొందుదునా అని అడుగగా విష్ణు భక్తికి మెచ్చి సమాదరణ వలన నీలకంఠుడు చెప్పుచున్నాడు. శృణు శిష్య మహశ్రేష్టం వేద వేదాంత నిశ్చితం తత్సర్వం కృపయా వక్షే శృణు సద్భక్తి మానస. శిష్యుడా, మహత్తరమును శ్రేష్టమును వేద వేదాంత నిశ్చయము నగుదాన్నంతయు దయతో చెప్పెదను. భక్తి మనస్కుడవై వినుము. కాయస్యాంతే బహిశ్చైవ జ్ఞానం నాస్తితి నిశ్చితం బ్రహ్మాండ వ్యాపితం పూర్ణం పూర్ణమంతర్బహిస్థితం. కాయమునకు వెలుపల లోపల జ్ఞానము లేదని నిశ్చితమైనది. పూర్ణము బ్రహ్మాండ వ్యాప్తమైనది, అంతర్బహిస్థితమయ్యున్నది. పూర్ణమన్యంతరం నాస్తి తచ్చిశం సదుపాస్యసి తచ్చిశం సదుపాస్యసి. నేతి నేతీతి నేతీతి శేషిత పూర్ణముచ్యతే. పూర్ణమున కంటే ఇతరమేదియూ లేదు. కావున